నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి కోట్ల రూపాయలు వారి సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారు అన్న విమర్శలు జిల్లా కోడిఐకి వస్తుంది. ఓవర్ టన్నేజీ వాహనదారులతో నెలసరి మామూలు తీసుకుని లారీలను వదిలివేస్తున్నారు. ఈ కారణం ప్రభుత్వం నాకు కోట్ల రూపాయలు ఆదాయం నాకు నష్టం వాటిల్లడంతో పాటు రోడ్లు మొత్తం దెబ్బతింటున్నాయి. ఈ కారణం ఈ రోడ్డు ప్రయాణం ప్రమాదకరం మారింది. చాలా బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించి వల వేస్తే పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం ఉంది. ఈ అవినీతిపై జిల్లాధికారులు పై అధికారులు దృష్టి సారించిన ఎడల ప్రభుత్వం ఖజానాకు రాబడి పెరగడంతో పాటు రోడ్లు దెబ్బతినకుండా ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. పెంచే సేను వేసిన చందనంగా ఉంది రవాణా శాఖ అధికారుల పరిస్థితి. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న ఈ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి చెందాల్సిన కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళ సొంత జేబుల్లోకి సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నారన్న విమర్శలు అయితే కోడై కూస్తున్నాయి. ఈ రవాణా శాఖ అధికారులు ఓట్ అనేది ఇష్టానుసారంగా నెలసరి మామూలు పెట్టుకొని ఓట్ అనేది పెనాల్టీలు వేయకుండా ఆ ఓట్ అనేది డబ్బులు మొత్తాన్ని కూడా ఈ సొంత ఖాతాలకు జమ చేసుకుంటూ ఈ రవాణా శాఖ అధికారులు ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ అవినీతిపై పలువురు గ్రీవెన్స్ సెల్లోనూ రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఏ అధికారులు కూడా దీని మీద పట్టించుకున్న దాఖలాలే కరువయ్యాయి. దీంతో ఇటీవల దీనిపై ఒక ఉన్నతాధికారులు ఫిర్యాదులు అందడంతో జిల్లాధికారులు అప్రమత్తమై శనివారం నాడు ఒంగోలులోనే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసి లారీ ఓనర్ల అందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. అయితే ఈ మాట్లాడిన దాంట్లో ఎక్కువ కూడా ఓవర్ టన్నేజీని నియంత్రించాలన్న మాటలను పక్కన పెట్టి పలు కథనాలు వినిపిస్తున్నాయి. పలువురు హల్చల్ చేస్తున్నారు. దీని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. కనుక మీరు ఈ ఓట్ అనేది కనిపించకుండా పట్టలతో కప్పిపుచ్చమని అధికారులు చెప్పడం అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. శనివారం నాడు జరిగిన సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఓట్ అనేది ఇక నుంచి తోలొద్దని చెప్పకపోగా ఓట్ అనేది పట్ల కట్టుకొని రవాణా చేయాలని చెప్పటం పై జిల్లాలోనూ అన్ని చోట్ల కూడా ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే అవినీతి అధికారులు, అవినీతి దాహానికి అలవాటు పడిన అధికారులు, లంచాలకి పాల్పడుతున్న అధికారులు అవినీతిని కూడా సీక్రెట్గా చేయమని ఓపెన్గా పెట్టొద్దని చెప్పడం అయితే ఇక్కడ చర్చ అయితే కొన్ని నడుస్తుంది. మొత్తం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 800 నుంచి 900 లారీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కంకరు లారీలు, కొన్ని గ్రానైటు మెడ్రాస్కు రవాణా చేసే లారీలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఓట్ అనేది ప్రతి లారీలోనూ ఓట్ అనేది ఉండటం అనేది సర్వసాధారణంగా మారింది. అయితే ఈ ఓట్ అనేది నియంత్రించడంలో మొదటి నుంచి అధికారులు విఫలం కావడంతో ఇప్పుడు కూడా వాళ్ళు పాత పద్ధతినే కొనసాగిస్తూ వాళ్ళు నెలసరి మామూలతోటే మునిగి తేలుతూ ఉన్నారు. ఈ కారణంగా చేమకుర్తి ఒంగోలు నుంచి వెళ్ళు రహదారి మొత్తం డ్యామేజ్ అయిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంతో పాటు ఉన్న బ్రిడ్జీలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పటికే నూతలపాడు దగ్గర గల ఒక బ్రిడ్జి పూర్తిగా పగిలిపోయి దానికి ఆర్ఎంబీ అధికారులు చుట్టూ డేంజర్ అని ఒక ఏర్పాటు చేసి అక్కడ వెళ్లకుండా పక్కకి తిరిగి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎస్ఎస్ఎన్ కాలేజీ కాడ కూడా పూర్తిగా డ్యామేజ్ అవడంతో అక్కడ కూడా ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేసి రవాణాని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే
చేమకుర్తిలోని ఎన్ఎస్పి కెనాల్ యొక్క బ్రిడ్జి కూడా పూర్తిగా ధ్వంసమైపోయి కొట్టుమెట్టు ఉంది. ఇదే విధంగా త్రోగుంట మేజర్ కానీ ఇలా అన్ని కూడా ఈ ఓట్ అనేది వలన ఈ పూర్తిగా ఈ రోడ్లు చింద్రబంద్రమయ్యి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారి రాత్రులు వచ్చే ప్రయాణికులు అయితే తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి అయితే నెలకొని ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న కొంతమంది దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరితో పాటు రాష్ట్ర రాజధానికి వెళ్ళి కూడా సంబంధిత అధికారులపై సంబంధిత శాఖల చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువవడంతో ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలని దానిపై ఆలోచిస్తుండగా దీనిపై పలు పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ కావడంతో అధికారులు అప్రమత్తమై శనివారం నాడు ఒంగోలులో గ్రానైట్ లారీలో ఓనర్లు, కంకర్ మిల్లు లారీల ఓనర్లు, మట్టి లారీల ఓనర్లు, ఇసుక లారీ మొత్తం వీళ్ళందరితో లారీ ఓనర్లు దాదాపు 900 మంది లారీ ఓనర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో వాళ్ళు ఓవర్లోడ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పారే తప్ప ఓవర్లోడ్ నియంత్రించాలని చెప్పిన దాఖలాలు లేవనేది కూడా ఈరోజు అందుతున్న సమాచారం. మరి దీనిపై ఉన్నతాధికారులు, జిల్లాధికారి యంత్రాంగం ఎలాంటి చర్యలు ఏం చేస్తుందో ఏందో ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాలనేది అందరిలోనూ నానుతున్న ప్రశ్న. మరి ఏం జరుగుతుంది ఏందన్నది వేసి చూడాలి.